పవన్ ఒక తుఫాన్తో పోల్చారు. జగన్ హయాంలో 5గురు డిప్యూటీ సీఎంలు ఉన్నా కనీసం వారి పేర్లు కూడా జనాలకు తెలియవు, వారంతా డమ్మీలుగా మారిపోయారు. కానీ డిప్యూటీ సీఎం అనే పదవికి పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ తెచ్చిపెట్టారు. పవన్ కు చంద్రబాబు, లోకేష్లతో సహా టీడీపీ సీనియర్లు అందరూ చాలా గౌరవం ఇస్తూ వస్తూ ఉన్నారు. చంద్రబాబు తర్వాత స్థానం పవన్ కే ఇచ్చారు. పాలనలో సీఎంతో పోటీ పడుతూ పనిచేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు అంతా ఓకే, కానీ ఉన్నట్టుండి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ను తెరపైకి తెస్తూ ఉన్నారు టీడీపీ నేతలు. ఈ డిమాండ్ పై జన సైనికులు కూడా డిఫరెంట్ గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేసేయండి, కానీ పవన్ ను సీఎం స్థానంలో కూర్చోబెట్టండి అంటూ కాస్త సెటైరికల్ గా స్పందిస్తూ ఉన్నారు. ఇంతకీ లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదన ఎవరిది? ఇంటెన్షనల్ గానే ఈ ప్రపోజల్ తెర మీదకు తెచ్చారా? పవన్ డామినేషన్ మీద టీడీపీ నేతల్లో ఏదైనా అసంతృప్తి ఉందా? లోకేష్ ను డిప్యూటీ సీఎం గా చేయాలన్న ప్రపోజల్ వల్ల టీడీపీ జనసేనల మధ్య గ్యాప్ వచ్చే అవకాశం ఉందా? ఆ గ్యాప్ వైసీపీకి లాభం చేకూరుస్తుందా? భారతీయ జనతా పార్టీ ఈ ఇష్యూలో సైలెంట్ గా ఉండడానికి రీజన్ ఏంటి? పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ రోడ్ మ్యాప్ ను ఫాలో అయ్యే అవకాశం ఉందా? ఈ అంశాలపై చాలా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దీని మీదే పెద్దగా తెలుగు రాష్ట్రాల్లో చర్చ అయితే జరుగుతోంది. సో మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు. సత్యం గారు నమస్కారం. నమస్కారం సార్. సో అంటే ఉన్నట్టుండి డిప్యూటీ సీఎం గా లోకేష్ ను చేయాలన్న డిమాండ్ ఎందుకు తెరపైకి వచ్చినట్టు? ఇది అంటే అన్యాపదేశంగా టీడీపీ నేతలు మాట్లాడారనుకోవాలా, లేకపోతే ఒక వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేస్తుంది అనుకోవాలా? మీకేమనిపిస్తోంది చెప్పండి సార్. దాని మీద డిస్కస్ చేసే ముందు దాని అసలు బ్యాక్గ్రౌండ్ ఒకసారి డిస్కస్ చేయాలి. మీరు ఆల్రెడీ చెప్పారు. తెలుగుదేశం పార్టీ వైసీపీ అధికారంలో నా వయసు నాకే అనిపిస్తుంది సార్. తెలుగుదేశం పార్టీ వైసీపీ అధికారంలో ఉన్న 5 years లో కూడా పోరాటాలు చేయడానికి భయపడ్డ రోజులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కూడా చేయలేని పరిస్థితుల్లో జనసేన, బీజేపీ ధైర్యంగా వచ్చి పోటీ చేసి ఉద్యమాలు చేయడానికి కూడా భయపడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఉంటే కనీసం లోకేష్ గారు కూడా జైలుకి వెళ్ళడానికి భయపడ్డ రోజులు ఢిల్లీలో ఉండి ఉన్న రోజుల్లో ఒక్కడు కూడా రాని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా వచ్చి వాళ్ళ వెనకాల నిలబడి కసిగా పనిచేశారండి. టీడీపీ వాళ్ళకంటే జనసేన కార్యకర్తలు కానీ, జనసేన నాయకులు కానీ, లేదా జనసేన మద్దతుదారులు కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ రాకూడదు, కూటమి గెలాలని పట్టుదలతో పనిచేసిన వ్యక్తులు సార్ జనసేన. అవునండి, మీరు చెప్తున్నట్టుగా అప్పుడు లోకేష్ ఢిల్లీ వెళ్లారు, వైసీపీ నాయకులు అన్నారు ఢిల్లీ పారిపోయాడు లోకేష్ అన్నారు. ఇక్కడికి వస్తే అరెస్ట్ చేస్తారనే భయంతో అక్కడ తలదాచుకున్నాడు అని ఆరోపించారు. కనీసం అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఎన్ని ప్రయత్నాలు జరిగినా ఏదో చివరికి ఏదో ఒక కొద్దిసేపు మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చిన ఆ సందర్భాన్ని, ఆ రోజుల్ని, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్న కష్ట క్లిష్ట పరిస్థితుల్ని ఇప్పుడు నెమరు వేసుకుంటూ ఉన్నారండి మీరన్నట్టుగా జన సైనికులు. నెమరు వేసుకుంటున్నారో తెలుగుదేశం వాళ్ళు మర్చిపోయారా? తెలుగుదేశం వాళ్ళు మర్చిపోయారు ఖచ్చితంగా. ఆ తదనంతరం అధికారం వచ్చిన తర్వాత అసలు ఎలక్షన్ ముందు జనాలు ఏం ఊహించారంటే పైకి చెప్పకపోయినప్పటికీ కూటమిలో అసలు పొత్తుకి కారణం ఏంటనేది చెప్పకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో కొంతకాలం సీఎం గా ఉంటారని భావించారు సార్. అయినప్పటికీ ఆయనకి ఇవ్వకపోయినా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే ఇష్టం లేకపోయినా ఏదో సర్దుకుపోయారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఏదో కొన్ని శాఖల్ని పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా జనసేన కానీ తన పని తను చేసుకుని పోతున్నారు. పవన్ కళ్యాణ్ తన పని తాను చేసుకుపోతున్నాడు. కానీ ఈ రోజు కూడా నేను డిప్యూటీ సీఎం, నేను సీఎం ఎప్పుడు అవుతానని కానీ, లేదా నా పార్టీని ఎలా డెవలప్ చేసుకోవాలని కానీ, లేదా నా సామ్రాజ్యాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలని కానీ, లేదా నేను ఇన్ని కోట్లు ఎలా సంపాదించాలి ఏ రోజున ఆలోచించరా. దానికి ఆపోజిట్ లో తెలుగుదేశం తన సామ్రాజ్యాన్ని పెంచుకోవడం కోసం, తన పార్టీని డెవలప్ చేసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి సీఎం, లోకేష్ గారేమో డిప్యూటీ సీఎం, రేపు వద్దనేది భువనేశ్వర్ గారు కూడా ఏదైనా అడిగితే అడగచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ అడిగితే అడగచ్చు. ఇటువంటి అంటే ఇప్పుడు సీఎం కొడుకు సీఎం కావాలి అని కోరుకోవడంలో